సరిగ్గా 1 ఇయర్ బ్యాక్ నా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ నేను ఎర్న్ చేసే మనీ కానీ జీరో. కానీ ఇప్పుడు హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి ది ఓజీ. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను 1 ఇయర్ నుండి కష్టపడి ఏమేం చేసి సంపాదించానో మీకు ఇది వివరిస్తాను. అంతకన్నా ముందు ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. నా లైఫ్ సైకిల్ ని మీకు ఇప్పుడు చెప్పబోతాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటది, మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మర్చిపోవద్దు, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదట్లో వీడియోస్ అనేవి ఈ ఫీల్డ్ అంటే సోషల్ మీడియా ఫీల్డ్ కి రావడానికి కారణం మనం ముందు చేసే డ్యూటీస్ అవ్వచ్చు, వర్క్స్ అవ్వచ్చు, ఎగ్జాంపుల్ ఉంటాయి కదా, వాటి వల్ల ఈ సోషల్ మీడియాలోకి రావడానికి చాలా హెల్ప్ అయ్యేవి. ఎందుకు అంటే అందులో ఉన్న టార్చర్లో నేను నా ముందున్న వీడియోస్లో చాలాసార్లు చాలా ఎంటర్టైన్మెంట్ విధంగా, కామెడీ విధంగా చెప్పాను, కానీ అందులో సీరియస్ మ్యాటర్ అయితే ఉంది. ముందు చేసే పనుల వల్ల, ముందు చేసే డ్యూటీల వల్ల ఈ ఫీల్డ్లోకి రావడం అయితే జరిగింది. ఈ ఫీల్డ్లోకి వచ్చి రాగానే మనం సక్సెస్ అవుతామా అంటే నో అనే చెప్తాను. ఎందుకు అంటే ఇది 1 ఇయర్ కష్టం. ఇది సరిగ్గా 1 ఇయర్ అంటే 1 ఇయర్ 365 డేస్ చాలా 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 కష్టపడితే మనం అనుకున్నది సాధిస్తాం. నేను చెప్పాను కదా, 1 ఇయర్ బ్యాక్ మెల్లమెల్లగా వీడియో స్టార్ట్ చేసి ఏదో చిన్న చిన్న అమౌంట్ సంపాదిద్దాంలే, అప్పుడే కాకపోయినా వేగంగా సంపాదించకపోయినా కొంచెం కొంచెం మనీ ఎర్న్ చేస్తే బాగుంటది అని స్టార్ట్ చేశాను. కంటెంట్ ఇది అని ఏమీ లేదు, ప్రతి వీడియోకి నచ్చిన వీడియో చేసి పోస్ట్ చేసేవాడిని. వ్యూస్ అయితే వచ్చాయి, సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు, కానీ దాని నుండి మనకు ఒక రూపాయి కూడా వచ్చే రోజైతే ఏ రోజు లేదు. మనకి ఫేమ్ కావాలా, మనీ కావాలా అంటే ఆబ్వియస్గా ఫేమ్ ఏం చేసుకుంటాం, మనీ వస్తే చాలు అని అనుకునే రోజులు ఇవి. ఏదైనా మనీతోనే కదా అని అనుకునే రోజులు. దాని తర్వాత కొంచెం గట్టిగా ఆలోచించి ఏవో చిన్న చిన్న ట్రైలర్ షూట్స్ లాంటివి, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి, అలాంటి వీడియోస్ మా ఫ్రెండ్స్తో చేసి వదిలే యూట్యూబ్లో పెట్టేవాడిని. యూట్యూబ్లో పెట్టినప్పుడు మనకి దగ్గరున్న వాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళని చూసి అప్రిషియేట్ చేసి కామెంట్ చేసేవాళ్ళు. కానీ నాకు ఇది ఏం హెల్ప్ అవుతుంది, ఒక రూపాయి రానిది నాకు ఎందుకు ఇది అని చాలా బాధపడే సిచ్యువేషన్లో చాలా యూట్యూబ్ వీడియోస్, చాలా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనవచ్చు, అందులో ఉన్న రూల్స్ అన్నీ తెలిసి అన్నీ చదువుకొని ఒకానొక రోజులో ఎందుకు అందరూ సంపాదిస్తున్నారు కదా ఎందు నుండే, సోషల్ మీడియా నుండే, మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం అని ఆలోచించి కంటెంట్ అయితే అనుకున్నాను. అది ఏంటో మన పాత వీడియోస్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ అన్నాం, అది ఎంటర్టైన్మెంట్. మొత్తం మన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, కామెడీ వీడియోస్ వస్తాయి ఈ ఛానల్లో. ఈ 1 ఇయర్ చాలా హార్డ్ వర్క్, చాలా పేషెన్స్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. 1 ఇయర్ బ్యాక్ నా ఎర్నింగ్స్ కావచ్చు, నా ప్రాఫిట్ కావచ్చు జీరో. కానీ ఇప్పుడు దాని నుండి కొంత మనీ వస్తుంది, అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా వరకు అది హెల్ప్ అవుతుంది, చెప్తున్నాను కదా, చాలా చాలా వరకు హెల్ప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే సోషల్ మీడియాకి రావాలా వద్దా అనే ఒక డౌట్ మీకు, ఇది క్లారిటీ. ఎందుకు అంటే నేను ఎవరిని కించపరచట్లేదు. చాలా వరకు చాలామంది సిగ్గుపడుతున్నారు సోషల్ మీడియాలకి మన ఫేస్ చూపించాలి, ఇలా చూపిస్తే నలుగురు ఏమనుకుంటారో అనేది భయం అయితే ఉంది. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఫ్యూచర్లో మనకంతా టెక్నాలజీ అండ్ ఏఐ మొత్తం వచ్చేపోతుంది. ముందుగానే మనం ఇలాంటి పర్సనల్ గోల్స్, పర్సనల్ వర్క్స్ ఇలాంటివి ఏవైనా చెయ్యకపోతే చాలా 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 రిగ్రెట్ అవుతాం. ఒక 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ తరువాత అవ్వచ్చు, మనం ఏం చేసాంరా ముందు అని అనుకునే స్టేజ్ నుండి అసలు ఏం చేసామరా మనం అనే స్టేజ్లో మనం రిగ్రెట్ అవ్వకపోతే మరి మీ ఇష్టం. ఇక నేను ఇందులో చెప్పే మెసేజ్ ఏమీ లేదు, ఈ ఒక్క వీడియోయే నాది ఇలాగా ఒక మోటివేషన్లో, ఒక ఇన్స్పైర్ చేసే వీడియో లాగా ఇది ఎందుకు వదులుతానంటే మిగతా నుండి ఇలాంటి వీడియోస్ ఏమి రావు, మొత్తం ఎంటర్టైన్మెంటే వస్తాయి, అంతేగాని ఇలాంటి వీడియో ఇదే లాస్ట్. నేను చాలాసార్లు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూపించాను మన ఎర్నింగ్స్ అవ్వచ్చు, మన ఎర్నింగ్ ప్రూఫ్స్, నేను ఇప్పుడు వరకు సంపాదించే మనీ అంతా చాలా వీడియోస్లో చూపించాను. ఇక్కడ నుండి అవన్నీ క్లోజ్. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి, షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి. మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారి చూడండి, మన వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చితేనే కాన్ఫిడెంట్ అయితే నాకు అక్కడ ఉంది. మీ చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు మీరే అల్లర్లు చేశారో, మీ స్కూల్ డేస్, మీ కాలేజ్ డేస్ అవన్నీ గుర్తు తెచ్చుకునేలాగా ఉంటాయి వీడియోస్ అన్నీ. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకటే చెప్తున్నాను, ఎవరైతే సోషల్ మీడియాకు రావాలి కానీ మాకు నలుగురు ఏమనుకుంటారని అనుకునే వాళ్ళు ఉన్నారో, వెంటనే ఫ్రంట్ ఫుట్ అయితే వేయండి, ముందడుగైతే వేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ చాలామంది మనీ సంపాదిస్తున్నారు. మీరు కూడా సంపాదించి నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కామెంట్ సెక్షన్లో నేను ఇప్పుడు చెప్పే మాటలు ఎవరికైతే ఏకీభవిస్తున్నారో థమ్స్ అప్ ఇవ్వండి. యాజ్ యూజువల్, సైనింగ్ ఆఫ్.